మహాభారతంలో విష్ణు సహస్రనామాలు భీష్ముడి ద్వారా ప్రపంచానికి తెలియజెప్పడానికి కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ ధర్మరాజు యుద్ధానికి అయిన తర్వాత అందరూ కూడా మరణిస్తారు, ఎవరు మిగలరు, ఆడవాళ్ళు పిల్లలు వృద్ధులు మిగులుతారు. ఆయనకి ఆ నిర్వేదం వచ్చేస్తుంది, ఈ రాజ్యం అంతా కూడా శోక సముద్రం మునిగిపోయి ఉంటారు అందరూ కూడా. ఈయనకు కూడా దుఃఖం వచ్చేస్తుంది. ఆ దుఃఖ నివారణ కోసం వ్యాసుడు, మిగిలిన పాండవులు, కృష్ణుడు అందరూ చెప్తారు. అప్పుడు కూడా ఆయన తేరుకోకపోతే అప్పుడు నువ్వు రాజ్యాన్ని ఏలుకోవాల్సిందే, హస్తినాపురం పరిపాలించవలసిందే. ఈ లోపల ఒకసారి మహా జ్ఞాన సంపన్న గలవాడు, గొప్పవాడు, మహాయోధుడు, ఎంతో అనుభవం గలవాడు ఆయన మన ఈ తాతగారు భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలు, ధర్మనీతి, రాజనీతి, ప్రజలను ఎలా పరిపాలించాలి, ఎంత ధర్మబద్ధంగా పరిపాలించాలి తెలుసుకోవడానికి వెళ్ళమని చెప్తారు అన్నమాట. అప్పుడు ఈయన ఆయన దగ్గరికి వస్తారు. భీష్ముల వారు ధర్మరాజుకి మొత్తం అవన్నీ కూడా వివరిస్తారు, ధర్మ సంబంధ విషయాలను వివరిస్తారు. ఆ సమయంలోనే ఇంకా స్వామి ఎవరిని కొలిస్తే, ఏ భగవంతుని ప్రార్థిస్తే మానవులు దుఃఖ విమోచన పొందుతారు అని అడుగుతాడు. అప్పుడు అన్నిటికీ మూలమైన భగవంతుడు విష్ణువే. ఆయన్ని ప్రార్థించిన వాళ్ళకి ఎటువంటి దుఃఖాలు ఉండవు, ఆయనే చూసుకుంటాడు వాళ్ళ యొక్క క్షేమాన్ని. కాబట్టి విష్ణు సహస్రనామాల ద్వారా ఆయన్ని కొలిస్తే మీకు జరగని పని అంటూ ఉండదు. మనుషుల యొక్క జీవన గతి మారుతుంది, వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళ దుఃఖం నివారణ అవుతుంది అని అనుశాసన పర్వంలో మహాభారతంలో భీష్ముడు ఈ విషయాన్ని ధర్మరాజుకి ఉపదేశిస్తాడు. అది ఇప్పటికీ మన ప్రాచుర్యం పొంది, అది చదువుకున్న వాళ్ళకి ఎంతో జ్ఞానం, భక్తి అన్నీ కలిగి వాళ్ళ యొక్క జీవితాలని సక్రమార్గంలో పెట్టుకుని ఎంతో అభివృద్ధిలోకి వస్తారు. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.